టీఎస్ న్యూస్ కి స్వాగతం. సూళ్లూరుపేట సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100 రోజులలో గంజాయి నియంత్రణ పాలసీపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలియజేశారు. గంజాయి విక్రయదారులు, కొనుగోలుదారులపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే గంజాయి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు ఆయన ప్రత్యేకంగా వివరించారు. సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలను అందజేశారు. సూళ్లూరుపేట ఒక ప్రత్యేకమైన ప్రాంతమని, ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ ఉద్యోగరీత్యా జనాభా అధికమైందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీస్ పహారా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతోనే అల్లర్లకు, నేర ప్రేరేపిత కార్యక్రమాలకు కారణాలుగా తెలుస్తున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ఇప్పటికే పోలీస్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తాను నిజాయితీగా వ్యవహరిస్తానని, తమ సిబ్బంది కూడా నిష్పక్షపాతంగా పనిచేయాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ మధుబాబు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాలు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు చూసినట్టయితే జిల్లాలో ప్రతిరోజు యావరేజ్న 170 మంది నుంచి 200 మంది దాకా పట్టుకొని వస్తాం. అంతకుముందు ఎంత 20 మందిని 25 మంది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు గత 10 రోజుల నుంచి కూడా మనం దరిదాపు 200 మంది, 175 మంది నుంచి 200 మందిని తీసుకొని వస్తాం. ఇదొకటి. తర్వాత 2, ఈ జనరల్గా మనం చూస్తాం కదా, ప్రతి పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కూడా తాగుబోతులకి ఓపెన్గా వెళ్ళి తాగడానికి కొన్ని నిర్దేశిత ప్రాంతాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి రెగ్యులర్గా తాగేవి. సో అట్లాంటి మనము జిల్లా మొత్తంగా 336 ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం. ఎక్కడైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ పోయి తాగి ఆడే గ్లాసులు ఎన్ని పడేసి ఉంటాయి. అక్కడే మనకి చాలా వరకు ఏమంటాము, క్రిమినల్ అఫెన్సెస్ కూడా అవుతాయి. అంటే అక్కడ పోయి తాగినప్పుడు గొడవపడి కొట్టుకోవడాలు, ఒకరినొకటి పొడుచుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో అట్లా మనం 336 ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా పంచాయతీ వాళ్ళతోటి, మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో మొత్తం శుభ్రంగా చేయించాలనేది ఒక డ్రైవ్ టేకప్ చేసి మొదలు పెట్టాము. ఆల్రెడీ మొత్తం జిల్లాలో ఇప్పుడు దాకా దాదాపు 120 ప్రాంతాలు దాకా శుభ్రం చేశారని చెప్పి లాస్ట్ 2-3 రోజులు జరుగుతుంది. సో నెక్స్ట్ వారం 10 రోజులు కూడా చేస్తాం. అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చేయకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ చేయటం ఉంటుంది. సో అది లేకుండా ఉండే విధంగా చేస్తాం. సో మిమ్మల్ని నుంచి నేను విజ్ఞప్తి చేసేదంటే, మీరు కూడా ఆ ప్రాంతాలు మీకు సంబంధించినవి తెలుసుకొని, ఒకవేళ మళ్ళీ అక్కడ ఏమన్నా కానీ ఎటువంటిదైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మా నోటీస్ తీసుకొస్తే అక్కడ ఫర్దర్గా జరగకుండా ఉండే విధంగా చేస్తాం. సో అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు తిరుపతి కొన్ని ముఖ్యమైన టౌన్లో తిరుపతితో మొదలు పెట్టాము. నైట్ స్పెషల్ పార్టీ వాళ్ళతోటి 9:30 నుంచి 12:30 దాకా ఏమి పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగే వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళకి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ తీసి కొంచెము నిఘా పెంచి అనవసరంగా పని లేకుండా తిరిగే వాళ్ళని కూడా కట్టడి చేయాలని చెప్పి అది కూడా డ్రైవ్ టేకప్ చేస్తాం. సో రోజు స్టేషన్కి దరిదాపు 35 మంది నుంచి 40 మంది దాకా తిరుపతిలో కేవలం తీసుకొని రావడం, వాళ్ళు విచారించడం, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం. సో దానివల్ల ఏంటంటే, మన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు, లేకపోతే కొంతమంది అఫెండర్స్ మళ్ళీ దొరికే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒక డిటరెన్స్ ఉంటుంది, మనం బయట తిరగకూడదు, చేయకూడదు. సో ఈ విధంగా ఓవరాల్గా పబ్లిక్ న్యూసెన్స్ తగ్గించే విధంగా రకరకాల చర్యలు తీసుకున్నాం. మీరు చెప్పినట్లు కూడా ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టి మనం వాటిని కూడా ఖచ్చితంగా వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతోటి పనిచేసే విధంగా చూద్దామండి.